హాయ్ గైస్ అందరికి ఈ రోజు అయితే నా దగ్గర ఒక అద్భుతమైన ఐడియా ఉంది. ఈ అకౌంట్ కున్న లెవెల్ చూసినా, లైక్స్ చూసినా, అంతెందుకు ఈ అకౌంట్ లో ఉన్న కలెక్షన్ చూస్తే మైండ్ పోవడమే. ముందైతే ఈ ప్రొఫైల్ లో ఉన్న లెవెల్ అలాగే లైక్స్ చూడండి, అంతేకాదు యూఐడి కూడా చూడండి, అండ్ ఇక్కడ బ్యాడ్జెస్ కూడా చూడండి. ఇవి ఎటువంటి గేమ్స్ ఆడకుండా అన్ని కూడా కొన్న బ్యాడ్జెస్ మాత్రమే. ఇంక ఈ పక్కనున్న కలెక్షన్ చూడకపోతే అలా. ఈ అకౌంట్ లో ఉన్న కలెక్షన్ చూసే ముందు ప్రైమ్ లెవెల్ చూద్దాం. ఇది వచ్చేటప్పటికి ప్రస్తుతానికి 6 లో ఉంది. ప్రైమ్ 7 కి వెళ్ళడానికి 50,000 పైగా డైమండ్స్ కావాలి. ఇంక ఇక్కడ మంత్లీ మెంబర్షిప్ చూసుకున్నట్లయితే 186 డేస్ ఉంది. సర్లే ఇప్పుడు ఎలాగో డైమండ్స్ ఉన్నాయి కదా, కొన్ని ఈవెంట్స్ ఏమైనా స్పిన్ చేద్దామా అనిపించింది. ఫస్ట్ ఈవెంట్ కి కొన్ని టోకెన్స్ ఉన్నాయి, ఏమైనా వస్తాయా? ఫస్ట్ ఏం రాలేదు. సెకండ్ స్పిన్ ఇడేమి ఇవ్వడా, నా చేతి తిప్పితే ఇప్పుడు వరకు ఏమి ఇవ్వాలా, మళ్ళీ ఏమి ఇవ్వాలా? వద్దులే బ్రో ఆ ఈవెంట్. ఇందులో లాస్ట్ స్పిన్ ఒకటే మిగిలింది 600 డైమండ్లకి. మన దగ్గర డైమండ్లు ఎలాగో ఉన్నాయిగా, తిప్పేద్దాం, కలెక్షన్ లోకి యాడ్ అయిపోద్ది. సల్లే ఈ యానిమేషన్ తోనే సాగుకొట్టేస్తున్నాడు. ఓకే, మొత్తానికి వచ్చేసింది. మన దగ్గర ఇంకా 600 డైమండ్లు ఉన్నాయి, ఇంకా చాలు, ఇంక ఎటువంటి ఈవెంట్స్ వద్దు మనకి. ముందైతే ఈ అకౌంట్ లో ఉన్న కలెక్షన్ చూడండి, అలాగే ఈ అకౌంట్ ఎవరిది, నా దగ్గరికి ఎలా వచ్చిందో అలా చెప్తూ ఉంటాను. ఇక్కడ బండిల్స్ చూసారు కదా, చాలా బాగున్నాయి. సరే, ఈ అకౌంట్ ఎవరిది అంటే ఒక హిందీ ప్లేయర్ అనమాట. మరి నా దగ్గరికి ఎలా వచ్చింది అంటే మిడిల్ లో ఒక తెలుగు అతను ఉన్నాడు, అతని దగ్గర ఈ ఐడి ఉందని చెప్పి తెలిసింది. ఇంకా సరే, ఈ అకౌంట్ ఎలాగో రేర్ గా యూనిక్ గా ఉంది కాబట్టి నాకు ఒక వీడియోకి ఇస్తావా, నేను లాగిన్ చేసుకుంటా అని చెప్పి అడిగాను. ఇంకా అడిగితే నాకు లాగిన్ కి ఇచ్చేసాడు. ఇంకా నేను ఈ అకౌంట్ ఓపెన్ చేసుకుని నేమ్ చేంజ్ కూడా చేసేసా. ఇంకా ఉన్న డైమండ్స్ లో కొన్ని యూజ్ చేసాం కదా, ఇవన్నీ కూడా నేను పర్మిషన్ తీసుకునే చేశాను, లేకుండా ఏం చేయలేదు. మీ అందరికి కూడా ఒక డౌట్ ఉండొచ్చు, ఎందుకు ఈ అకౌంట్ కి ఇంత డబ్బులు పెడుతున్నాడా అతను అని చెప్పి. నాకు కూడా సేమ్ అలానే డౌట్ ఉండేది. ఈ అకౌంట్ లెవెల్ వచ్చేటప్పటికి 9 లెవెల్లో మాత్రమే ఉంది, కానీ ప్రైమ్ లెవెల్ చూసుకున్నట్లయితే 6 లో ఉంది. ఇంకా కలెక్షన్ ఇదంతా ఇంత బాగుంది కదా. ఈ అకౌంట్ ఇచ్చేటప్పుడు ఏం చెప్పాడు అంటే, బ్రో నువ్వు ఎటువంటి బిఆర్ మ్యాచెస్ గానీ, సిఎస్ మ్యాచెస్ గానీ, లోన్ ఉల్ఫ్ గానీ ఏం ఆడద్ది అకౌంట్ లో, ఎందుకంటే ఒక్క మ్యాచ్ ఆడినా సరే లెవెల్ కూడా ఇంక్రీజ్ అయిపోద్ది, కాబట్టి అట్లాంటి పనులు ఏం చేయొద్దు. ఇంకోటి ఏంటంటే, నువ్వు గేమ్స్ ఆడినప్పుడు బ్యాడ్జెస్ క్లెయిమ్ చేసే రివార్డ్స్ ఏమన్నా వచ్చినా సరే ఆ బ్యాడ్జెస్ కూడా క్లెయిమ్ చేయొద్దు. అకౌంట్ మనం గెస్ట్ అకౌంట్ లానే ఉంచాలి, కానీ ఇందులో కలెక్షన్ మాత్రం పెంచుతూనే ఉండాలి అన్నట్టు చెప్పాడు. బాగుందనా? నిజం బాగుంది. ఇందులో ఉన్న బ్యాక్ ప్యాక్స్ గానీ, లూట్ బాక్సెస్ గానీ, సర్ఫ్ బోర్డ్స్ అన్ని కూడా చాలా అంటే చాలా బాగున్నాయి. ప్రతిది కూడా ఒక్కొక్క స్కిన్ గానీ ఏదో ఒకటి తీసారు ప్రస్తుతానికి. ఇంక ఈ అదర్స్ లో చూసుకున్నట్లయితే పర్లేదు, చాలా మంచి పప్పలు ఉన్నాయి. ఇంక ఇక్కడ గన్ బాక్సెస్ కూడా ఉన్నాయి. నా చేత్తో ఓపెన్ చేస్తే ఏమైనా పర్మనెంట్ వస్తాయా చూద్దాం. నా చేత్తో ఓపెన్ చేసినందుకు ఒక్కసారి కాకపోయినా ఒక్కసారైనా ఇవ్వచ్చు కదా, చెప్పుకోవడానికైనా బాగుండిద్ది. సరే ఈసారి MP40 ఓపెన్. ఇది ఏమి ఇవ్వడు బ్రో నాకు. ఇంకా ఈసారైనా ఇంక ఈ లాస్ట్ స్కార్ మాత్రమే మిగిలింది. మరి దారుణంరా ఓపెన్ చేసినందుకు. ఒక్కటి అంటే ఒక్కటి కూడా ఏమి ఇవ్వాలా. నేను ఓపెన్ చేయడమే నచ్చట్లేదా. ఇంకా చెలో కలెక్షన్ అంతా చూసారు కదా, ఇప్పుడు మనకి మిగిలినది వెపన్ కలెక్షన్ మాత్రమే. వెపన్స్ ఏమున్నాయో చూద్దాం. ఇక్కడ మొత్తం ఓవర్ వ్యూ లో మనకి అన్ని కనిపిస్తున్నాయి కదా. UMP లెవెల్ 3 కొన్ని ఇవో గన్స్ ఉన్నాయి, అంటే 2-3 ఉన్నాయి. ఇంకా చిన్నపాటి గన్స్ అన్ని కూడా ఉన్నాయి, గ్లూవల్స్ తో సహా. మనకి ఇలా అర్థం అవ్వదు, మామూలుగానే చూద్దాం. M4A1 బోరక్ స్కిన్ ఒకటి ఉంది, కానీ AK పర్లేదు, కలర్ బాగుంది, కానీ అట్రిబ్యూట్స్ అంతేం అనిపించలేదు. ఇంకా వీటికి కూడా లెజెండరీ స్కిన్స్ అనేవి చిన్నపాటి ఉన్నాయి. ఇంకా UMP లెవెల్ 3 ఉంది, MP40 కూడా లెవెల్ 4 ఉంది, కానీ పర్మనెంట్ ఏది మనకు రాలేదు ఇక కొత్తది. ఇంక ఇక్కడ గ్రెనేడ్స్ పర్లేదు. ఫిష్ లో చూసుకున్నట్లయితే 2 ఫిష్లు ఉన్నాయి. ఇదైతే చాలా యానిమేషన్ ఓవర్ గా ఉంది. అరే బోర స్కిన్, యానిమేషన్ ఏమో సావగొట్టాడు, స్కిన్ ఏమో బోర. పర్లేదు, గ్లూవల్స్ కూడా ఒక 8 స్కిన్స్ ఉన్నాయి. ఇంకా ఇదనమాట కలెక్షన్. ఈ కలెక్షన్ చూసిన తర్వాత ఈ అకౌంట్ మీకు ఎలా అనిపించింది ఒకసారి కింద కామెంట్స్ లో కామెంట్ చేయండి. అండ్ ఇంకోటి, ఈ అకౌంట్ ఒకవేళ మనం కొనాలంటే ఎంత రేటుకి కొనొచ్చు, జస్ట్ ఊరికి అడుగుతున్నా, మీరు చెప్పండి కామెంట్స్ లో. ఇక్కడ వరకు వీడియో చూసారు కాబట్టి మిమ్మల్ని అడుగుతున్నా. అండ్ ఇప్పుడైతే మన సబ్స్క్రైబర్స్ కి టీమ్ కోడ్ ఇచ్చి, నా కొత్త అకౌంట్ ఇది వచ్చేసేయండి అని చెప్పి టీమ్ కోడ్ ఇద్దాం. వాళ్ళ రియాక్షన్ ఎలా ఉంటుందో చూద్దాం. ఇక్కడ నేను టీమ్ కోడ్ కూడా ఇచ్చేసాను. అలాగే మీరు కూడా మన కంటెంట్స్ లో కనిపించాలనుకుంటే మన ఇన్స్టాలో ఖచ్చితంగా మీరు ఫాలో అయిపోండి. 50K ఫాలోవర్స్ కి చాలా దగ్గరలో ఉన్నాం. నేను చాలా సార్లు మన సబ్స్క్రైబర్స్ కి ఇలానే టీమ్ కోడ్స్ ఇస్తూ ఉంటా. ఇది కొంచెం చూడండి, మొత్తం వచ్చేసారు మన వాళ్ళంతా. ఏం మాట్లాడట్లేదు బ్రో మన వాళ్ళు, మైక్ కూడా ఆన్ చేయలే ఎవరు. సర్లే పోనీ ఎమోట్ అయినా అర్థం, ఇది చూసానే ఏమన్నా మాట్లాడతారా. ఈసారి మళ్ళీ ఇంకొక కొత్త టీం కూడా ఇచ్చా. ఈసారైనా వచ్చిన వాళ్ళు అకౌంట్ గురించి ఏమైనా మాట్లాడతారా చూద్దాం బ్రో.
ఇంకా నా వల్ల కాదు బ్రో. అకౌంట్ చూడండి, చూసి ఎలా ఉందో చెప్పండి అని నేనే మెసేజ్ పెట్టేసిన. ఈసారి మళ్ళీ టీం కోడ్ ఇచ్చేసా, చూద్దాం ఏమైందో. ఏంటి బ్రో అసలు ఇది లెవెల్ 9 కి లెవెల్ 9 ఏంటి బ్రో దగ్గర అకౌంట్ ఐడి ఏంటి బ్రో అలా ఉంది బ్రో 10k లైక్స్ ఏంటి బ్రో అసలు? ఓకే అదే బ్రో ఏంటి బ్రో అన్నీ లైక్లు సర్లే కానీ బ్రో, ఇప్పుడు ఈ అకౌంట్ అంతా చూసారు కదా, ఇది ఒకవేళ నేను కొనాలంటే ఎంత కొనొచ్చింది? 11,000 కొనొచ్చంట, కానీ ఇంకా ఎక్కువే పెట్టుంటాడేమో. మీకేమనిపిస్తుంది ఒకసారి కామెంట్స్ లో కామెంట్ చేయండి బ్రో, మర్చిపోకండి. ఇంకొకటిది, ఇలాంటి ఐడీస్ మీకు అమ్ముతానన్నా ఏదైనా కాదన్నా, ఏదైనా మీకు ఆన్లైన్ లో అమ్ముతా అన్నా ఏదన్నా చేస్తా అంటే మీరు ఎవరిని నమ్మద్దు. ఆఖరికి నాతో ఉండేవాడు, నా పక్కన ఉన్నవాడిని కూడా ఎవరిని నమ్మద్దు. ఎందుకు ఇప్పుడు ఇలాగా రేర్ గా ఉన్న అకౌంట్లు ఇవి అమ్ముతాం అని చెప్పి మళ్ళీ మిమ్మల్ని మోసం చేస్తారు అనుకోండి, ఎందుకు వచ్చింది చెప్పండి? ఇవన్నీ ఎవరు ఏం అడగండి, ఇదేదో నేను జస్ట్ సరదాగా అడిగాను అంతే. మీరు కూడా సరదాగా చెప్పండి కామెంట్స్ లో, ఇది కొనొచ్చండి ఎంత కొనొచ్చు. నేను కొన్ను కానీ ఊరికి అడుగుతున్నా. ఈ అకౌంట్ లో ఆడటానికి మనకి బిఆర్ గానీ, లోన్ ఉల్ఫ్ గానీ, సిఎస్ గానీ ఆడద్దు అని చెప్పారు కదా, అందుకే నేను క్రాఫ్ట్ ల్యాండ్ అయితే ఆడుతున్నాను. అండ్ దీని తర్వాత నేను మన సబ్స్క్రైబర్స్ కి చాలానే టీమ్ కోడ్స్ ఇచ్చాను, అందరితో కూడా క్రాఫ్ట్ ల్యాండ్ మ్యాప్స్ ఆడా. వెళ్ళిపోతుంది జోవలా వెళ్ళిపోతారు ఇంకేమైనా వెరైటీ మ్యాప్ లో ఉంది బ్రో ఇది. గైస్ చూసారు కదా వీడియోని అయితే. ఈ అకౌంట్లో నేను ఇంకా ఏమైనా కంటెంట్స్ ప్లాన్ చేద్దామా అంటే, ఈ అకౌంట్లో మనం బిఆర్ ఆడకూడదు, ఇంకేం చేయడానికి ఆప్షన్ లేదు కదా. అవును, చెప్పడం మర్చిపోయా, మన సబ్స్క్రైబర్స్ అందరికి కూడా ఒక స్పెషల్ సర్ప్రైజ్ అయితే ఉంది. అది మోస్ట్లీ ఈ వీక్ గానీ లేదంటే ఇంకేంటిది అనేది నేను చెప్పను, కానీ ఇది వచ్చేటప్పటికి నా 5-6 years డ్రీమ్ అనమాట. అది మొత్తానికి నెరవేరబోతుంది, అది కూడా మీ అందరి వల్ల మాత్రమే. అండ్ లాస్ట్ టైం కూడా ఒక లైవ్ స్ట్రీమ్ లో ఎప్పుడో చెప్పాను, నెక్స్ట్ మంత్ లో మీ అందరికి కూడా ఒక సర్ప్రైజ్ ఉండబోతుంది. అంటే దాని వల్ల మన లాయల్ ఆడియన్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా కాస్త హ్యాపీ ఫీల్ అవుతారు. అంటే ఇదైతే నాకు చాలా ఎక్కువ. చిన్న హింట్ ఇస్తున్నా, ఈ సర్ప్రైజ్ వచ్చేటప్పటికి గేమ్ రిలేటెడ్ మాత్రమే, అది కూడా నాకు గేమ్ లో రిలేటెడ్. ఇంకా మీరేమనుకుంటున్నారో గెస్ చేసి కింద కామెంట్స్ లో కామెంట్ చేయండి. అండ్ మీరందరూ మన లాయల్ ఆడియన్స్ అయితేనే కదా ఇక్కడ వరకు చూస్తారు, కాబట్టి నేను ఇది మీకోసం మాత్రమే ఎండింగ్ లో రివీల్ చేశాను. సో అందరు కామెంట్స్ లో కామెంట్ చేయండి, చూద్దాం ఎంత మంది గెస్ చేస్తారు. అలాగే మీరందరూ కూడా మన ఇన్స్టాగ్రామ్ లో ఫాలో అయిపోండి. నాతో ఏమైనా గేమ్స్ ఆడాలన్నా, నేను ఏమైనా కంటెంట్ ప్లాన్ చేసినా అన్ని కూడా నేను ఇన్స్టాగ్రామ్ లోనే అప్డేట్స్ ఇస్తూ ఉంటా. అలాగే మన పర్సనల్ గా ఏమైనా గేమ్స్ ఆడినా ఏమైనా అప్డేట్స్ ఇవ్వాలనే అన్ని కూడా ఇన్స్టాలోనే ఇస్తూ ఉంటాం. మనం 50K కూడా చాలా దగ్గరలో ఉన్నాం, కాబట్టి అందరూ కూడా ఫాలో అయిపోండి. ఇంకా ఇక్కడ వరకు ఈ వీడియోని చూసారంటే ఈ వీడియో మీ అందరికి కూడా నచ్చి ఉండేది, కాబట్టి అందరూ కూడా లైక్ చేయండి. అండ్ సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఛానల్లో చాలా కంటెంట్స్ ఉన్నాయి, వెళ్ళి చూడండి. మీకు నచ్చినట్లయితేనే సబ్స్క్రైబ్ చేసుకోండి, ఓకేనా? ఇంకా ఈ రోజు వీడియో అయితే ఇంతే. అందరికి బాయ్.